భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకొని జన్మ తీసుకోవడం అంటే దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక భౌతిక ప్రపంచం అనేది ఒక ఆఫీస్ గా భావిస్తే, ఆఫీస్ లో అపాయింట్మెంట్ దొరికిందంటే, ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, ఆ యజమాని చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. నడుచుకుంటే ఏమొస్తుంది? ప్రతి నెల శాలరీ వస్తుంది. మరి యజమాని చెప్పిన విధంగా నడుచుకోకపోతే శాలరీ రాదు. అంతేకాకుండా 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, హరే కృష్ణ మీరు రావాల్సిన అవసరం లేదు అంటారు. అదేవిధంగా మనకు భగవంతుడు మరి కొత్తగా అపాయింట్మెంట్ అయినప్పుడు ఆ కంపెనీ యజమాని కానీ కంపెనీ ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఏంటారు ప్రభుజీ? సాఫ్ట్వేర్ మాతాజీ జాబ్ ఇవ్వగానే 15 days 1 week ఏదో ట్రైనింగ్ ఇస్తారా? మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఈ కంపెనీకి సంబంధించి ఒక 1 week మీకు రిలీఫ్ ఇస్తారు. కాగానే డైరెక్ట్ సిస్టమ్ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని పని స్టార్ట్ చేయిస్తారా? చేయించారు. కొద్దిగా అక్కడ మా గవర్నమెంట్ దాంట్లో కూడా ఓరియంటేషన్ కోర్స్ అంటే అన్ని సీట్స్ ఆఫీస్ లో కొంచెం అలవాటు అయ్యేట్టుగా చూస్తారు. పలానా సెక్షన్ ఇది, పలానా ఇది, పలానా ఇది, అన్ని సీట్స్ మీకు ఇచ్చేది ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి దెన్ యూ కెన్ స్టార్ట్ అంటారు కదా ప్రతి ఒక్కరు. అంటే అంతకుముందు ఏ కంపెనీ చేశారో ఆ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ కానీ కంపెనీ నేచర్ ఆఫ్ వర్క్ కానీ వేరే ఉంటుంది. ఈ కంపెనీలో వేరే ఉండొచ్చు. ఈ అంతకుముందు చేసినది అక్కడ వదిలేయాలి, అంతేనా? ఇక్కడికి వస్తే ఈ కంపెనీ ఏం చెప్తే అదే విధంగా మనం చేస్తూ వెళ్ళాలి కదా. అంటే ఈ కంపెనీకి కూడా ఏముంటుంది? కొన్ని బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో ఆ స్టాఫ్ కొరకు అంతకుముందు అరే నాకు ఆ కంపెనీలో ఇలా రిలాక్స్ ఉంటుండే, అలా ఉంటుండే, ఇలా ఉంటుండే, కుదరదు. ఇక్కడ మనకు బాండ్ రాసేప్పుడు మీ ప్యాకేజ్ ఇంత, ఈ విధంగా మీరు పని చేయాలని చెప్పేసి చెప్తారు, అంతే కదా. అప్పుడు మనకు యాక్సెప్టెన్స్ అయితేనే. అలాగే ఇక్కడ మనము మానవ జన్మ తీసుకున్నాం. ఎన్ని రోజులు ట్రైనింగ్ అయింది తెలుసా ఎవరికైనా? మానవ జన్మ మనందరికీ ఈ మానవ జన్మ వచ్చే ముందు ఎన్ని? వెరీ గుడ్, 80 లక్షల జన్మలు. రమేష్ బాబు ప్రభుజీ ఎంత ట్రైనింగ్ అయింది తెలుసా? 80 లక్షల జన్మలు ఇంటూ ఒకవేళ ఒక 1 year తీసుకుందాం అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు ట్రైనింగ్ పొందినా మనం? 80 లక్షల సంవత్సరాలు ట్రైనింగ్ బిఫోర్ హ్యూమన్ లైఫ్. అంటే ఆలోచించండి, మన జాబ్స్ కు ఆఫీసర్ మాక్సిమం మన ప్రభుత్వ ఉద్యోగాల్లో సివిల్ సర్వీసెస్ చాలా టాప్. దానికే నేను 1 year ట్రైనింగ్ ఇస్తాను. కానీ మన మానవ జన్మకు ఎన్ని రోజులు ట్రైనింగ్ అయింది? 80 లక్షల సంవత్సరాలు. ఆలోచించండి మరి అన్ని రోజులు ట్రైనింగ్ అయి దేని కొరకు? మానవ జన్మలో చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి, అంటే మన డ్యూటీ మనం పర్ఫామ్ చేయాలా, ఎటువంటి చేయాలా, చేయకపోతే ఎటువంటి పనిష్మెంట్ వస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. భగవద్గీత అధ్యాయం 3. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయ అహం అవాప్నుయాం. సో ఇక్కడ భగవద్గీత అర్జునుడు భగవంతుడి కృష్ణుడిని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం. ఓకే, ఇది ప్రారంభించే ముందు ఆ భగవంతుని వేడుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే భగవతే వాసుదేవాయ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన మధ్య కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉన్నారు. కనబడట్లేదు కదా ప్రభుజీ? కృష్ణుడు అర్జునుడు కనబడుతున్నాడా మన ముందు? అన్నారు చూడండి, నేను చెప్పట్లేదు ఇక్కడ. అర్జునుడి ప్రశ్నలకు మీ ఇంట్లో స్వయంగా కృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు. ఇక్కడ అర్జునుడు ప్రశ్నలు అడుగుతుంటాడు, ఇప్పుడు భగవంతుడు సమాధానం చెప్తున్నాడు అని భావించండి. అలా భావిస్తే అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడో, కర్మని ఏం కర్మ చేయాలో కృష్ణుడు నాకు ఇప్పుడు స్వయంగా చెప్తున్నాడు.
నేను వింటున్నాను అని భావించండి. ఈ అధ్యాయం అయిపోయే లోపల మనం ఎలాంటి ఇంకా ఈ రోజు నుంచే ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏం కర్మలు చేశామో వదిలేయండి. అర్జునుడు కూడా చాలా చేశాడు, 125 years. నిజమైన కర్మ ఇప్పుడు చేయబోతున్నాడు అర్జునుడు. ఎవరి ద్వారా? కృష్ణ భగవానుడి ద్వారా తెలుసుకొని ఇంకా ఆయన నిజమైన కర్మను మనం కూడా ఇంతకాలం ఏం కర్మ చేస్తాం మనకు తెలియదు. ఈ రోజు విని అటువంటి కర్మని ప్రారంభించండి. అర్జునుడు అడుగుతున్నాడు, హే కృష్ణ, 2 అధ్యాయాలు నువ్వు యుద్ధ వాతావరణంలో నేను అడిగాను. 2వ అధ్యాయంలో నువ్వు ఆత్మ జ్ఞానాన్ని నాకు బోధించావు. నేను అంటే ఎవరు? ఈ దేహం కాదు. నేను అంటే ఆత్మ అనే జ్ఞానాన్ని నాకు బోధించావు. మరి ఇక్కడ మనము నేను అంటే మీరు నా దేహాన్ని చూస్తున్నారు. నిజంగా ఈ దేహం నేను కాదు. ఒక నేనే ఈ దేహం అయితే నేను ఎప్పటికీ ఇలానే ఉండాలా? ఈ దేహం మార్పు చెందకూడదు, అవునా కదా? చిన్నపిల్లల నుంచి 50 years, తర్వాత ఓల్డ్ ఏజ్, అన్ని రకాల ఏజ్లో ఉన్నాము. మళ్ళీ లాస్ట్కు ఈ దేహం ఒకరోజు మాట్లాడకుండా అయిపోతుంది. నేనే దేహం అయితే ఎప్పుడు మాట్లాడాలి కదా. కాబట్టి నేను వేరు, దేహం వేరు. నేను ఆత్మను. మరి ఆత్మ ఈ దేహంతో ఎటువంటి కార్యాన్ని చేయించాలి? చూడండి, ఇప్పుడు నా వాయిస్ ఈ మైక్ లేకపోతే మీ వరకు రాదు. సో మీ వరకు చాలా పెద్దగా సౌండ్ వస్తుందంటే ఏ పరికరం చేస్తుంది? సౌండ్ సిస్టమ్ చేస్తుంది కదా. సో నా వాయిస్ ని ఈ రిసీవర్ స్వీకరించి ఆ ట్రాన్స్మిటర్ సౌండ్ పెద్దగా మనందరికి అందిస్తుంది. అదేవిధంగా ఈ దేహము మన యొక్క ఆత్మ ఏమైతే చెప్తుందో దాన్ని ఆ కార్యాన్ని నిర్వర్తించాలి. సో అర్జునుడు అంటున్నాడు, నీ బోధనలచే నా బుద్ధి మోహము చెందింది కనుక. అర్జునుడు కృష్ణుని వేడుకుంటాడు, నువ్వు 2 అధ్యాయాల్లో చెప్పేసరికే నా బుద్ధి నిజమైనటువంటి చేయవలసింది చేయకూడదు నేను మోహంలో ఉన్నాను. కాబట్టి నాకు అత్యంత శ్రేయోదాయకం అనట్లేదు, అత్యంత శ్రేయోదాయకం ఏదో అది ఇప్పుడు నాకు బోధించండి. అంటే మనందరి తరఫున జాగ్రత్త వినండి దయచేసి. మనందరి తరఫు నుంచి అర్జునుడు ప్రాతినిధ్యం వహించి కృష్ణుడు అడుగుతున్నాడు, మనందరికీ మంచి ఏది, అత్యంత శ్రేయోదాయకం ఏంటో వివరించమని చెప్పేసి భగవంతుని అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు బోధించడం ప్రారంభిస్తున్నాడు 3వ శ్లోకంలో. అర్జునుడిని సంబోధిస్తున్నాడు. దయచేసి మనందరినీ కూడా సంబోధిస్తున్నాడనే భావించండి. ఇక్కడ కృష్ణుడు, ఓ పాపరహితుడమైనటువంటి అర్జున, మనందరం కూడా, అంటే అర్జునుడు ఎలా అయితే పాపరహితుడు, మరి మనందరం కూడా పాపాత్ములమా కాదా చూసుకోండి. పాపాత్ములం కాదు అంటే అర్జునుడు ఎటువంటి కార్యాలను చేస్తాడో మనం కూడా అదే కార్యాలను చేయాలి. అప్పుడు పాపరహితులము. పాపరహితులం ఎలా అవుతామని దీంట్లో చెప్తున్నాడు. ఎవరైతే ఆత్మానుభూతి అనుభూతి, నేను చెప్పాను ఆత్మ, మనందరం ఆత్మలము. థియరిటికల్ ఇప్పటివరకు మనకు తెలియదు. ఇప్పుడు అనుకోండి, నేను ఆత్మ. మ్యాథమెటిక్స్ లా ఆన్సర్ ని సస్పెన్స్ పెడతారు. ఎట్లా? ఎక్స్, స్పెషల్ గా మ్యాట్రిసెస్ లో ఇస్తారు అనుకోండి, XYZ, దానికి అనుకోమంటారు కదా మ్యాట్రిసెస్ లో. సో 3-4 ఫార్ములాస్ యూజ్ చేసి లాస్ట్ X = Y = Z కనుక్కుంటూ ఉంటాం. అలానే కొన్నిసార్లు అజ్యూమ్ సో అండ్ సో X అనుకోమంటారు. X ని అలా సబ్స్టిట్యూట్ చేస్తూ లాస్ట్ కు X ని పట్టుకొని వస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, ఆత్మానుభూతి కొరకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు 2 రకాల వ్యక్తులు అంటున్నారు. ఒకటి, జ్ఞానంతో తెలుసుకోవాలనుకునే వాళ్ళు. 1, 2 భక్తితో తెలుసుకోవాలనుకునే వాళ్ళు. జ్ఞానులు, భక్తి. అంటే జ్ఞానం అంటే చదువుకుంటూ పోతారు, వాళ్ళు నేర్చుకుంటారు. 2వ రకం అప్లికేషన్ పార్ట్, ఏదైనా చెప్తే తెలుసుకొని అంతవరకు ఉంటారు. వాళ్ళని ఏమంటారు? జ్ఞానులు. కానీ చేయడానికి ముందుకు రారు. ఇంకొక రకం తెలుసుకుంటారు, ఇమ్మీడియట్ గా అప్లై చేస్తూ ఉంటారు. సపోజ్ మా డాక్టర్ చదువుతున్న ప్రభుజీ వచ్చాడు, మెడిసిన్ థియరీ ఉంటుంది. ప్రభుజీ
ప్రభుజీ పేరు ఏం పేరు? ఆకాష్. థియరీ మెడిసిన్ చెప్తారు, ల్యాబ్కి తీసుకెళ్తారా? హాస్పిటల్ ఇప్పుడంటే మీరు ఫస్ట్ ఇయరే. సో ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ డాక్టర్ ఎప్పుడు అవుతారు? థియరీ 100 మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ రాకపోతే కెన్ యూ బికమ్ వండర్ఫుల్ డాక్టర్? 5 ఏళ్ళే కానీ ప్రతి ప్రాక్టికల్ గా మీరు ఆ హాస్పిటల్లో దాన్ని ఏమంటారు, ఓటీ ఆపరేషన్ థియేటర్లలో సక్సెస్ఫుల్ అయినప్పుడు డెఫినెట్లీ యూ విల్ గెట్ డిస్టింక్షన్ డాక్టర్. లేకుంటే అన్ని ప్రాక్టికల్, అమ్మో నాకు ల్యాబ్ లో వెళ్ళి సర్జరీ ఆ పేషెంట్ చూస్తే భయం అంటే కెన్ యూ బికమ్ డాక్టర్? ఆపరేషన్ థియేటర్ అంటేనే, ఆ కత్తులు అంటేనే నాకు భయము, యూ కెనాట్ బికమ్ డాక్టర్. అవగలుగుతారా? అలానే భక్తి యోగులు ఆల్వేస్ రెడీ టు డూ కర్మ యాజ్ పర్ శాస్త్ర. డాక్టర్ షుడ్ బి రెడీ టు డూ యాజ్ పర్ సబ్జెక్ట్ ఇన్ ల్యాబ్. అవునా? సేమ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదర్ సైన్సెస్ థియరీ, దాని ల్యాబ్ లో పోయి వాళ్ళు రెడీగా ఉండాలి చేయడానికి కొరకు. సో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, 4th శ్లోకంలో కొందరు ఏమనుకుంటారంటే పాపకర్మ అనుకున్నారు, అరే ఈ కర్మ చేస్తే పాపం, ఆ కర్మ చేస్తే పాపం అనుకుంటారు, ఏ కర్మ చేయకుండా ఉండాలనుకుంటారు. కానీ మానవుడు కర్మ చేయకుండా మానవుడే కాదు, ఏ జీవి కూడా కర్మ చేయకుండా ఉండలేడు. స్పెషల్ గా ఏం కర్మ? భోజనం అయితే చేయాల. మరి భోజనం చేయకుండా ఉండలేడు కదా. మరి ఎటువంటి భోజనం చేయాల? పాపము తగలకున్నటువంటి భోజనం ఎలా చేయాలని ముందు చెప్తుంది. కొంతమంది సన్యాసం తీసుకుంటే అయిపోతుంది, మనకి ఏ పాపం ఉండదు. సన్యాసం కూడా ఖచ్చితంగా మనము కర్మ చేయాల్సి ఉంటుంది. సన్యాసం ఏదో ఒకటి డ్రెస్ వేసుకొని నేను ఫ్యామిలీని త్యజిస్తాను, ఫ్యామిలీలో ఉండకపోతే ఇంకా నాకు బర్డన్స్ ఉండవు, అది నిజమైనటువంటి సన్యాసం కాదు. తర్వాత 8వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు, నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హి అకర్మణః శరీర యాత్రాపి చతేన ప్రసిద్ధేద కర్మణః. భగవంతుడు చెప్తున్నాడు, ఈ భౌతిక ప్రపంచంలో కూడా భౌతిక కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు. భౌతిక కర్మలు అంటే ఇంట్లో సభ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలా. స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట వినాలా. కాలేజ్కి వెళ్తున్నారు, కాలేజీలో ప్రొఫెసర్ చెప్పిన మాట వినాలా. ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్ లో బాస్ చెప్పిన మాట వినాలా. లేకుంటే ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్ కు వాళ్ళ చీఫ్ సెక్రటరీ ఉంటారు, లేకుంటే ప్రభుత్వ ఆదేశాలను ఐఏఎస్ కలెక్టర్ గారు పాటించాలా. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనం కర్మ చేయకుండా ఉండలేము. ఎటువంటిది? మన అథారిటీ చెప్పిన కర్మం చేయాలా. ఆధ్యాత్మికంగా భగవంతుడు చెప్పినటువంటి కర్మను మనం చేయవలసిందే. కర్మలు చేయకుండా ఎవరు కూడా ఉండలేరు. అందు గురించి అర్జునుడికి ఇలా ఎందుకు తీసుకొచ్చారంటే, అర్జునుడు అక్కడికి వచ్చి దేని కొరకు రావడం జరిగింది? యుద్ధ భూమికి. ఆయన క్షత్రియుడు. క్షత్రియుడు అంటే ఫుల్ సుఖాలు ఉంటాయి. ఎందుకు? ప్రజలందరూ ట్యాక్స్ కడతారు, మంచి హాయిగా కూర్చొని తినుకుంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ దేశంలో కానీ ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా ప్రజలకు ఏదన్నా హాని కలుగుతుంది అన్నప్పుడు రాజు యొక్క ధర్మం ఏంటి? ఇంటర్నల్ గా ఆ అధర్మాన్ని నివృత్తి చేయాలా. ఎక్స్టర్నల్ గా తన రాజ్యం పైన దండెత్తుడంటే రాజు ముందుండాలి తన ప్రజలను రక్షించడానికి కొరకు. అదే విధంగా మిలిటరీ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, మామూలు అప్పుడు ఏం పని ఉండదు. భగవంతుడు ఇక్కడ అర్జునుడు ఒక గొప్ప ఆయనకు ఆపర్చునిటీ వచ్చింది. లైక్ ఎగ్జాంపుల్, చాలా వండర్ఫుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది, నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అంటే ఆ స్టూడెంట్ ఎంత ఆనందంగా గంతులేస్తాడు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తారు, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తలేదని చెప్పేసి. వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాస్తారా అని చెప్పి చూస్తాడు. ఎందుకు? ఎగ్జామ్ రాయాలా, రిజల్ట్ రావాలా, జాబ్ జాయిన్ కావాలా. అదే విధంగా కాలేజ్ కూడా ఎప్పుడెప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తాయా, నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళాలా.
అదే విధంగా క్షత్రియుడు అటువంటి యుద్ధం ఒకవేళ వచ్చిందంటే అక్కడ ఎవరిని చంపుతున్నా ఏంటి అనేది చూడండి, తన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శించవచ్చు. ప్లస్ తన యొక్క ప్రజల్ని రక్షించేటువంటి మహద్భాగ్యము, అధర్మాన్ని నశింపచేసేటువంటి మహద్భాగ్యం దొరికిందని చెప్పేసి ఆయన అటువంటి క్షత్రియుడు ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ భగవంతుడి ఇక్కడ చెప్తున్నాడు, మరి కర్మ ఎవరి కొరకు చేయాల? ఇందాక స్టార్టింగ్ ఏదైనా ఆఫీస్ లో పనిచేస్తే ఆ కంపెనీ కొరకు, బాస్ కొరకు మనం చేయాలి. ఇంట్లో మనం ఉంటున్నాం, ఇంటి పెద్దలు, తల్లిదండ్రి చెప్పిన విధంగా, ఆ ఇంటి పెద్ద చెప్పిన విధంగా నడుచుకోవటము మిగతా వాళ్ళ యొక్క ధర్మము, బాధ్యత. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, లోకోయం కర్మ తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగమాచర. మనందరము రెండు రకాల కర్మలు చేస్తాం. భౌతిక కర్మలు అంటే భగవంతుడికి సంబంధం లేనటువంటి కర్మలు. అంటే నేను పని చేయాలా, నేను సుఖపడాలా, నా పిల్లల్ని సుఖపెట్టాలా, ఇంకా వీలైతే మా చుట్టాలు బంధువులు సుఖపెట్టాలా, ఇంకా వీలైతే సంఘం, మనకు అందరికీ కూడా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలకు కొంచెం సాయం చేయాలా, తోటి మానవులకు సాయం చేయాలా, అంతవరకే మనకు తెలుసు కదా. కానీ భగవంతుడు చెప్తున్నాడు, దానివల్ల భగవంతుడికి సంబంధం లేనటువంటి కర్మ వల్ల మీకు పుణ్యమన్న రావచ్చు, పాపమన్న రావచ్చు. కానీ భగవత్ సంబంధిత కర్మని యజ్ఞము అంటారు. అప్పుడు మనం చెయ్యవలసింది ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎంతో కష్టపడి పిల్లల్ని నా కష్టాలతో పెద్దగా చేస్తాను అనుకోండి, జాబులు వచ్చాయి. వాళ్ళ ధర్మం ఏంటి? మినిమం ధర్మం, వాళ్ళు ఆ స్థితికి రావడానికి తల్లిదండ్రి కాబట్టి తల్లిదండ్రిని చక్కగా చూసుకోవాలి. అవునా కదా? అది వాళ్ళ ధర్మం. తల్లిదండ్రి అడగాల్సిన అవసరం లేదు, ధర్మం. అదే విధంగా నేను ఇంత స్థాయికి కావడానికి నిజంగా నాకు ఎవరు కారణము? నా తల్లిదండ్రి కాదు కారణం. ఎవరు కారణం? సపోజ్ నేను ఒక్క నిమిషం జీవించి ఉండాలా వద్దా అనడానికి ఎవరు కారణం? భగవంతుడు. నాకు గాలి నా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, నాకు నీళ్ళని నా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, నా భోజనాన్ని నా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఎవరు ఇస్తున్నారు? నాకు శక్తిని నా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, నేను మాట్లాడుతున్నా అంటే నా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. నా ఈ మాటలకు నా బుద్ధి కారణం. ఈ బుద్ధి, ఈ జ్ఞాపక శక్తి కారణం ఎవరు? భగవంతుడు. అట్లా నాకే కాదు, నాకు అంటే మనందరికీ, మనం ఇలా కూర్చోవడము కారణం భగవంతుడు. సపోజ్ ఎవరికన్నా శ్వాస ప్రాబ్లం అయిందనుకోండి, కూర్చోగలుగుతారా? ఒక్క అడుగు వేయలేరు, మాట్లాడలేరు. కాబట్టి దీని అన్నిటికీ కూడా కారణం భగవంతుడు. ఎలా అయితే భౌతికంగా రెండు రకాలు, భౌతికంగా చూస్తే నేను నా బిడ్డలకు దేహాన్ని ఇచ్చిన, ఆత్మనిచ్చింది భగవంతుడు. మరి దేహాన్ని ఇచ్చి పెంచినందుకే నేను నా బిడ్డలు అనుకుంటున్నాను. ఇటువంటి ఈ దేహం కూడా నేను ఇవ్వలేదు, నా చేతుల్లో ఉందా? ఈ దేహం దేంతో కూడుకుంది? పంచభూతాలతో కూడుకుంది. గాలి, నీరు, వాయువు, ఆకాశ, భూమి నాదా? నా చేతుల్లో ఉందా? అది కూడా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి నేను అనుకుంటా నేను ఇచ్చాను, నేను పెంచుతున్నాను, నేను అనుకుంటాను నేనేమి ఇవ్వలేదు. కాబట్టి నా డ్యూటీ యాజ్ అ ఫాదర్, నానా నీవు ఈ రోజు ఇలా ఉన్నావంటే భగవంతుడి కృప వల్ల. కాబట్టి యూ మస్ట్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. ఎందుకంటే ఒక్క క్షణం భగవంతుడు నేను పైన కరుణ లేదనుకోండి, గాలి ఒక్క క్షణం ఆడకుండా చేస్తే అవుట్, ఎవరు ఉండగలుగుతామా? కాబట్టి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి. మన అందరం కూడా ఆ దేవదేవుడు ప్రీత్యర్థం మనం కర్మ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మన పిల్లలకి ఎవరికన్నా పెద్ద ప్యాకేజ్, ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది అనుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టే శాలరీ వస్తుందండి? ఎవరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమా ప్రభు ఎవడున్నాడు? ఎంత పర్సెంట్ ప్రభు? మీరు కష్టపడితే మీ దాంట్లో కటింగ్ ఎందుకు చేయాలండి? క్వశ్చన్ చేస్తారు ఎవరికైనా? కంపెనీ ఆల్రెడీ కట్ చేసి ఇస్తుంది. ఇదేంటి సార్, ఎందుకు కట్ చేస్తున్నారు సార్, న్యాయం కాదు సార్ అంటారు ఎవరైనా? అంటే పేరుకు మాత్రం మీకు, మరి మీరు ముందే చెప్పాలి కదా, 70 lakhs ప్యాకేజ్ అని చెప్పండి కదా సార్, 1 crore ఎందుకు చెప్పారు సార్ అని మనం అడుగుతామా? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరండి మన శాలరీ తీసుకోవడానికి? సింపుల్ లాజిక్ అండి. వాళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళు మన దగ్గర కాజేస్తా ఉన్నారు. భగవంతుడు ప్రత్యక్షంగా
మనకు గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఉండడానికి శక్తిని ఇస్తున్నాడు, మాట్లాడడానికి శక్తిని ఇస్తున్నాడు, అరగడానికి జఠరాగ్నిని. ఎవరన్నా జఠరాగ్ని సప్లై చేస్తున్నారండి? టాబ్లెట్ వేసుకుంటారా జఠరాగ్నిని? ఈ లోపల అవయవాలన్నిటి కూడా పనిచేయడానికి భగవంతుడు కారణం. మరి ఆయన కొరకు మనం ఏమన్నా చేయాలా వద్దంటారా? హరే కృష్ణ. అటువంటి భగవంతుడికి డాక్టర్ ప్రభుజీ, అటువంటి భగవంతుడికి మనం ఏమన్నా చేయాలా వద్దా? ఏమన్నా మనం జీవించడానికి మ్యానుఫ్యాక్చర్ ఏమైనా చేస్తున్నారా? ఎనీబడి ఈస్ మేకింగ్ ఎయిర్, వాటర్ ఎవరైనా తయారు చేస్తున్నాం? మనం గాలిని తయారు చేయగలుగుతామా? చేయలేము. భోజనాన్ని తయారు చేయగలుగుతామా? బియ్యాన్ని ఎవరైనా తయారు చేయగలుగుతారా? జొన్నల్ని తయారు చేయగలుగుతారా? నోబడీ. అర్థమైందా? సో కాబట్టి మరి అంత గొప్ప భగవంతుడికి మనం యజ్ఞ రూపంలో కర్మ చేయాలి. ఒకవేళ అటువంటి భగవంతుడి కొరకు కర్మ చేయకపోతే కర్మ బంధనాల్లో చిక్కుకుంటామని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. చేయవలసింది కేవలం భగవంతుడి ప్రీతికరమైనటువంటి కర్మలు చేయాలి. అది మానవుడి యొక్క ధర్మము. ఒకవేళ అటువంటి కర్మలు చేయకపోతే, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా ఎగ్గొట్టారనుకోండి, ఎంప్లాయీస్ మాత్రం ఎగ్గొట్టలేరండి, బిజినెస్ వాళ్ళు ఎగ్గొట్టగలుగుతారు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎగ్గొట్టాలంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ కంపెనీ అకౌంట్స్ ఆఫీసర్ కట్ చేస్తాడు, చేయకపోతే ఆయన లోపడైపోతాడు. ప్రైవేట్ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళ స్టాఫ్ దగ్గర రికవరీ చేసి ప్రభుత్వాన్ని పంపకపోతే కంపెనీ మూసేస్తారు. చేస్తారా లేదా? అదే విధంగా మన ధర్మము భగవంతుడికి ట్యాక్స్ పే చేయాలి. ప్రభుజీ ఎట్లా ప్రభుజీ? అక్కడైతే డైరెక్ట్ స్ట్రైట్ అవే తీసుకుంటాడు, కానీ భగవంతుడు ఏం తీసుకోవట్లేదు. మీరు ఏదైతే అనుభవించాలనుకుంటారో అది నాకు ఆఫర్ చేయండి అని భగవంతుడు మనకు బోధిస్తా ఉన్నాడు. నెక్స్ట్, దానివల్ల మరి నాకేంటి లాభం ప్రభుజీ? మనం ట్యాక్స్ కట్టడం వల్ల మనకు డైరెక్ట్ లాభం ఉంటుందో లేదో తెలియదండి. సపోజ్ మా మాతాజీకి రిజిస్టర్ మాత ₹1,00,00,000 ప్యాకేజ్ అనుకుంది, 30 లక్షలు తను కడితే వాళ్ళకి కానీ వాళ్ళ నాన్నకి కానీ ఏమైనా లాభం ఉంటుందా అండి? డైరెక్ట్ ఆ 30 లక్షల నుంచి ఈ ఫ్యామిలీకి ఏమైనా లాభం ఉంటుందా? ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పని చేస్తారో, ఏ విలేజ్ లో డెవలప్మెంట్ కు, రోడ్స్, ప్రభుత్వం అందరికి కలిపి డెవలప్మెంట్ కు యూజ్ చేస్తుంది కదా. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటే, భగవంతుడికి ఒకవేళ ట్యాక్స్ కడితే అంటే ఇదేమో ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు ఆ డబ్బులు. కానీ మనం ఒకవేళ భగవంతుడి కొరకు పని చేస్తే, శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో గాని అతి శ్రద్ధగా ఒకవేళ పని చేసినట్టు అయితే అతనికి లాభం ఏంటంటే, కర్మ ఫలం నుండి రక్షించడం మాత్రమే కాక భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమని పొందగలుగుతాము. మా రిస్తా మాతాజీ 30 లక్షలు కడుతుందని ప్రైమ్ మినిస్టర్ గారు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు రిస్తా మాతాజీ ఏమైనా పిలిచి ఏమన్నా గిఫ్ట్ ఇస్తారండి? లేకుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నా, అరే 30 లక్షలు పోని వీళ్ళ కంపెనీలోంచే, వీళ్ళ కంపెనీ అలా ఒక 4-5 కోట్లు కడుతుంది అనుకోండి, సంవత్సరానికి 10 కోట్లు కడుతుంది అనుకోండి, ఈ కంపెనీకి ఏమన్నా అవార్డు ఇస్తుందా? ఏమి లేదు. కానీ భగవంతుడు ఏం ఇస్తా అంటున్నాడు? మిమ్మల్ని నేను రక్షిస్తాను, డైరెక్ట్ నా ప్రేమను మీకు ఇస్తాను. మరి చేయాలా ఉందా? నెక్స్ట్, సో భగవంతుడు ఈ మన సృష్టి జరిగేప్పుడు 10వ శ్లోకంలో చెప్తున్నాం, సహయజ్ఞ ప్రజా సృష్వా పురోవాచపతి అనేన ప్రస విశ్వద్వాం ఏష భోస్తిష్ట కామదు. భగవంతుడు ఈ సృష్టి ఆరంభంలో ఎవరిని సృష్టించారు? భగవంతుడు మానవులను, దేవతలను, తర్వాత సంబంధించినటువంటి యజ్ఞాలను మూడింటిని సృష్టించాడు. ఎవరెవరిని? ఇప్పుడే అన్నారు కదా ప్రభుజీ 80 లక్షలు, కానీ అవి భగవత్ సంబంధిత కావు పాపం, ఏదో ఇంకా వాటి పైన చేసుకుంటాము. అవి ప్రమోషన్ ఏం పొందలేమన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆఫీసులలో కాంట్రాక్ట్ లేబర్లు పనిచేస్తారండి, వాళ్ళకి ఏమైనా ప్రమోషన్ ఉంటుందండి? కాంట్రాక్ట్ లేబర్స్ రేపు గవర్నమెంట్ ఆఫీసులలో ప్రభుత్వానికి సంబంధం లేకుండా జనాలు చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి ఎవరితో సంబంధం? కాంట్రాక్టర్తో సంబంధం. వాడు వాడు ఏంటి, వాళ్ళకి సంబంధం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, వాడు మాత్రం కాంట్రాక్టర్తో సంబంధం. అదేవిధంగా భగవంతుడు ఇక్కడ మిగతా జీవులన్నీ కాంట్రాక్ట్ జీవులు అన్నాడు. పాపం వాళ్ళ ప్రమోషన్ ఏదో ఇంకా జీవితం నడుస్తూ ఉండదు. కానీ మానవులకు మాత్రం ప్రమోషన్ ఉందండి.
ఏ విధంగా? దేవతలకు మానవులకు యజ్ఞముల ద్వారా. జంతువులు యజ్ఞం చేయగలిగాయా? చేయలేదు. మానవులు మాత్రం మానవుల ప్రమోషన్ కొరకు. మనకు కూడా ప్రమోషన్ ఎట్లుంటది? గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లా ఎగ్జామ్స్ రాసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామ్ రాస్తే ప్రమోషన్ ఇస్తారు. ఇక్కడ మానవులందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వడానికి భగవంతుడు చాలా సులభమైన పద్ధతిని పెట్టాడు. ఏంటా ఇక ప్రమోషన్? మోక్షము, భగవద్ధామం వెళ్ళేటువంటి ఉత్తమమైనటువంటి సౌకర్యము కేవలం మానవ జన్మలో ఉంది. చేయవలసింది ఏంటి? వాళ్ళందరూ కూడా భగవత్ ప్రీత్యర్థం యజ్ఞం చేయాలి. మరి మనందరం ఇంతకాలం జీవించాము, కానీ ఎవ్వరం కూడా ఈ విషయాన్ని వినలేదు. మరి మనకు తోచిన విధంగా తోచిన దేవతలకు సేవ చేస్తా ఉంది మనం. మరి మన ఇష్టానుసారంగా చేస్తున్నాం కాబట్టి ప్రమోషన్ మనం పొందలేము. కేవలం భగవత్ ప్రీత్యర్థం ఎవరైతే యజ్ఞం చేస్తారో వాళ్ళు ప్రమోషన్ పొందగలరు. మరి ప్రభుజీ భగవత్ ప్రీత్యర్థం మనం ఎందుకు చేయలేకపోయాము అంటే, మనము భగవంతుని మర్చిపోయాము. ఎందుకు మర్చిపోయాము? పూర్వ జన్మల మనకు కారణం గుణ సంఘర్ష మనకు తెలియకుండా ఎవరో చెప్తున్నారు, మన పెద్దలు చెప్తున్నారు, ఈ విధంగా పూజ చేయండి, ఆ విధంగా చేస్తూ పోతా ఉన్నాము. కానీ ఈ రోజు వరకు భగవద్గీత ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేసి చదవని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. మన భగవద్గీత చదివినట్టు అయితే ఇది తెలుసుకుని ఉండాలి. చదివని వాళ్ళు భగవద్గీత విన్నాము, కంప్లీట్ గా భగవద్గీత ఒక్కసారి చదివారా? హ్యాండ్ రైజ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఒక్కసారైనా భగవద్గీత మొత్తం కంప్లీట్ చదివి ఉండాలి. 700 శ్లోకాలు చదివారా? 700 శ్లోకాలు మొత్తం చదివారా? హరి బోల్, వెరీ గుడ్. చదవని వాళ్ళు ఇప్పటివరకు మొత్తం కంప్లీట్ చేయని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మొత్తం చదవని వాళ్ళు. ఓకే, చదవలేదు. మరి జీవితాన్ని చదవకుండా చరమదశకు అర్థమైందా? మరి ఎలా జీవించాలో కూడా తెలియకుండా మనము జీవితం ఆల్రెడీ జరిగిపోతా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా కూడా భగవద్గీతని చదివి, అట్లీస్ట్ చదవకున్నా కూడా వినండి. పోనీ అట్లీస్ట్ భగవద్గీత మొత్తం సంపూర్ణ భగవద్గీత ఎంతమంది విన్నారు? ఒక్కసారైనా భగవద్గీత మొత్తం విన్నారా? వెరీ గుడ్. వినని వాళ్ళు, భగవద్గీత వినని వాళ్ళు, ఇప్పుడైనా ఆపర్చునిటీ ఉంది. రోజు నిత్యం భగవద్గీత బోధిస్తున్నాము, మీరు వినండి. నెక్స్ట్ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు భాగవతం ప్రకారం, కృష్ణం వర్ణం కృష్ణం సాంగో పాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సమేధసః. కలియుగంలో భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి కొరకు చాలా సింపుల్ యజ్ఞాన్ని ప్రవేశపెట్టాడండి. చూడండి, ఈరోజు సింపుల్ యజ్ఞమే. దీని ప్లేస్ లో ఎవరినన్నా వేరే, మీరు ఆల్రెడీ చాలా మంచి భక్తి మార్గంలో ఉన్నారు, వేరే ఒక 4 బ్రాహ్మణులు పిలిచి వేరే ఒక యజ్ఞం, ఎనీ యజ్ఞ, ఒక చిన్న యజ్ఞం చేయాలంటే ఎంత దాని యొక్క ప్రొసీజర్ కానీ, దాని యొక్క ఖర్చు కానీ, లేకుంటే ఎంతో పెద్ద పద్ధతి ఉంటుంది. కానీ అది ప్రతిరోజు చేయగలుగుతాము. ఒక 4 బ్రాహ్మణులు పిలిచి యజ్ఞం చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి కలియుగంలో భగవంతుడు సింపుల్ యజ్ఞం, సంకీర్తన యజ్ఞాన్ని చెయ్యండి. మీరు అన్నిటికంటే కలియుగంలో ఉత్తమమైనటువంటి యజ్ఞము, అది భగవంతుని చాలా సులభంగా ప్రసన్నం చేసేటువంటి యజ్ఞం. అంటే ఇందాక మనం చేసాం కదా, ఇదే సంకీర్తన యజ్ఞం. అంటే అందరూ కలిసి భగవంతుని యొక్క నామ సంకీర్తన యజ్ఞం చెయ్యండి అని భగవంతుడు మనకు బోధిస్తా ఉన్నాడు. తర్వాత 11వ శ్లోకంలో చెప్తున్నారు, యజ్ఞంలచే 2 రకాలు. ఒకటి విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం ఉంటుంది, ఇంకోటి దేవతల యొక్క యజ్ఞం ఉంటుంది. దేవతల యొక్క ప్రీత్యర్థం యజ్ఞము మనకు భౌతికమైనటువంటి వరాలను ఇస్తారు దేవతలు. ఓకే, సంతానం ఇవ్వచ్చు, తర్వాత చదువుని ఇవ్వచ్చు, తర్వాత ఏదైనా అనారోగ్య కారణమైతే ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, కళ్యాణం కాకపోతే కళ్యాణం ఇవ్వచ్చు, దేవతల కొన్ని యజ్ఞాలు. కానీ దేవతలు ఇవ్వలేంది భగవంతుడు ఇవ్వగలిగేది ఏంటి? భగవంతుడు లోకాన్ని ఇవ్వగలుగుతాడు, దేవతలు భగవంతు లోకాన్ని ఇవ్వలేదు.
కాబట్టి మన అందరి యొక్క పరమ లక్ష్యము భగవంతుని యొక్క ప్రీత్యర్థము. కరెక్ట్ ప్రసాదం వచ్చింది. శ్లోకం చూడండి ఎంత అద్భుతం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం కావాలి మీరు అందరు చెక్ చేయొచ్చు. 11వ శ్లోకం 3వ అధ్యాయం 11వ శ్లోకం. కరెక్ట్ భగవత్ ప్రసాదం వచ్చినప్పుడు ఆ శ్లోకం వచ్చింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే యజ్ఞ నిర్వహణ అనేక ఇతర లాభాలను చేకూరుస్తూ చివరకు భవబంధ విముక్తిని కూడా కలిగిస్తుంది. యజ్ఞ నిర్వహణ ద్వారా సమస్త కర్మలు శుద్ధి పడతాయి. మనందరం ఈ యజ్ఞం ఎందుకు చేయాలా? మన యొక్క కర్మలన్నీ కూడా ఇప్పటి వరకు ఎన్నో తెలుసో తెలియకో భౌతిక కర్మలు చేశాం. అవన్నీ కూడా శుద్ధి పడతాయంట. మన లోపల కూడా కొన్నిసార్లు కిడ్నీల స్టోన్స్ అంటారు, లేకుంటే బ్లడ్ లో ఏమంటారు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? బ్లడ్ ని మారుస్తూ ఉంటారు. సంవత్సరమో లేకుంటే ఎన్నో రోజులకు వస్తారు కదా. కిడ్నీ 2 ప్రాబ్లమ్స్ వస్తే డయాలసిస్ చేస్తూ ఉంటారు. డయాలసిస్ చేయడం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డయాలసిస్? ప్రభుజీ ఎనీబడి డయాలసిస్ అంటే ఏంటి? ఏం చేస్తారు? ఆర్టిఫిషియల్ అదే ప్రభుజీ 3 రోజులకు పోతే హాస్పిటల్ పోతారు కదా, ఏం జరుగుతుంది అక్కడ? బ్లడ్ ని ప్యూరిఫై చేస్తారా? అంతే కదా. కిడ్నీస్ డ్యూటీ చేయలేకపోతున్నాయి కాబట్టి బ్లడ్ ని బయట తీసి ప్యూరిఫై చేస్తారు. దాన్ని నమ్ముతారా మీరు? నేను నమ్మాను. అక్కడ జరుగుతుందా? ఇజ్ ఇట్ ట్రూ? నేనైతే చూడలే, నేను నమ్మా. మీరు చూసారా? మరి ఎలా నమ్ముతున్నారు? చూడండి, విని నమ్ముతున్నారు. మీరు ఫిజికల్ కళ్ళతో చూస్తారా? మరి ఎట్లా నమ్ముతారు? ప్రతిదీ చూసే నమ్మాలా, చూడకుండా ఎట్లా నమ్ముతారు? నేను మళ్ళీ నా బ్లడ్ ఎవరు తీయలేదు, అది ఎట్లా ప్యూరిఫై అయితే నేను చూడలేదు. మరి ఎలా నమ్మాలా? నేను ఎందుకు నమ్మాలా? నేను చెప్పండి. నేను చూస్తేనే నమ్ముతా కళ్ళతో. ప్లస్ నా రక్తం తీసి నా కళ్ళ ముందు ప్యూరిఫై చేసి నేను నమ్ముతా. నేను నమ్మా అంటే మీరు ఊరుకుంటారు. నమ్మకుంటే మీ కర్మ ప్రభుజీ, మీరు వండి ప్రభుజీ. లేకుంటే నన్ను తీసుకుపోవాలా, ఎక్కడ ప్యూరిఫై చూపించాలా, ఆ తీసినప్పుడు చూపించాలా, బ్లడ్ ప్యూరిఫై అయినప్పుడు నన్ను చూపిస్తే నేను నమ్ముతా. అలా ప్రతిదీ చూసే నమ్మగలుగుతావా? నేను ఇప్పుడు ఈ రూమ్ లో గాలి లేదని, గాలి ఉన్నదంటే నేను నమ్మ. అరే ప్రభుజీ ఏం మాట్లాడుతున్నారు ప్రభుజీ మీరు అంటారా అన్నారా? అవును, నాకు కనబడట్లేదు కదా ప్రభుజీ, ఏమంటే గాలి కనబడితేనే నేను నమ్మ. మీరు ఒప్పుకుంటారా? అదే డాక్టర్ ప్రతిదీ కూడా చూసే నమ్మాలి కదా. ఈ రూమ్ లో గాలి లేదు ప్రభుజీ, నేను ఎంత నమ్ముతాను? కాబట్టి ఇక్కడ వినండి, భగవంతుడు చెప్పేది ఫస్ట్ వినాలా, అప్లై చేస్తే అప్పుడు వస్తుంది. ఏమంటున్నాడు భగవంతుడు? యజ్ఞ నిర్వహణ ద్వారా సమస్త కర్మలు ప్యూరిఫై అవుతాయి. దాంట్లో ముఖ్యమైన యజ్ఞ నిర్వహణలో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి, స్మృతి లంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. యజ్ఞము చేయడం ద్వారా ఆహార పదార్థాలు పవిత్రమైతాయి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి వంటకాలు, ఇవి వండినాము. ఇవి ఒకవేళ మనము యజ్ఞం అంటే భగవంతుడికి అర్పణ, భగవంతుడికి అర్పణం చేయడం వల్ల ఆహారం శుద్ధి అవుతుంది అంట. ఒకవేళ భగవంతుడికి అర్పణం చేయకుంటే శుద్ధి కాదు. ఎలాగైతే నేను తిన్న ఆహారం మంచిదే, కానీ మరి బ్లడ్ పాడైపోయిన బ్లడ్ ఏంటండి? నేను బ్లడ్ ఏమైనా మురికి బ్లడ్ ఎక్కిస్తున్నాను? డయాలసిస్ పేషెంట్ ఫుడ్ తీసుకుంటుండండి, కానీ బ్లడ్ ఎట్లా పొల్యూట్ అవుతుందండి? అదే ఇంట్లో భార్య కిడ్నీ ఫెయిల్ అయ్యింది, భర్త, పిల్లలు అందరూ సేమ్ ఫుడ్ తింటున్నారు, ఆమె బ్లడ్ ఎట్లా పాడవుతుంది? వీళ్ళ ముగ్గురు బ్లడ్ ఎందుకు పాడవుతలేదండి? కాబట్టి తినే ఆహారం కూడా శుద్ధిగా ఉండదు. ఎందుకు శుద్ధిగా ఉండదు? హైజీన్ ఫుడ్ ప్రభుజీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ఫుడ్ లో కర్మ ఉంటుంది. ధాన్యం కర్మ, దాని కష్టాయితం కదండి. మీ కష్టాయితము ప్రభుజీ మీరు గురువు గారు 2 మెడిసిన్ ఫ్రీ ఇస్తాను నాకు వద్దాం. మీరు కావాలంటే మీకు వచ్చిన రేట్ నాకు ఇవ్వండి, అది కూడా మీ ట్యాక్స్ అని పోను, ఫ్రీ వద్దు. మీ కష్టాయితం. ఆ గురువు గారు మీరు నాకు వద్దు, అసలు మీ కర్మ ఉంటుంది నాకు దాంట్లో, నాకెందుకు? కాబట్టి దీంట్లో కూడా మీరు ఎట్లయితే ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. మీరు అరే ఇదేంటి గురువు అని చెప్పి ప్రతి నెల 500 1000 రూపాయలు ఇది ఎక్కడ మాతాజీ మీకు బాగానే దొరికింది మీ గురువు గారు.
ఆఫ్టర్ ఆల్ ఇక్కడే అంటే ఈ చెట్ల యొక్క ఫ్రూట్స్ ఉన్నాయి, ధాన్యం ఉన్నది, కూరగాయలు, మీకేం అధికారం ఉందండి? మీరు కొనుక్కొచ్చామని. ఎవడు కొనుక్కొస్తే ఏమిటండి? ఆ యొక్క ఆహారాన్ని నువ్వు ఫ్రీగా తీసుకోవడం నీకేం అధికారం ఉంది? కాబట్టి దాని యజమాని ఎవరు? సపోజ్ మీరున్నారు, మీ నౌకరు నాకు ఫ్రీగా ఇస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు లేనప్పుడు ఒప్పుకోరు కదా. అరే పోయి గురువు గారికి ఇచ్చినప్పుడే 2 ఇవ్వమంటే 4 ఇచ్చింది అనుకోండి, నడుస్తూ ఉంటది. అవి అట్లా ఇస్తే ఊరుకుంటారా? అలానే మనం ఎవరమండి? ఆ యొక్క చెట్లు చేమల యొక్క ఆహారాన్ని యజమానికి సమర్పించకుండా మీ దగ్గర పని చేసే అబ్బాయి ఆయనకు శాలరీ ఇస్తున్నందుకు డ్యూటీ ఏంటి? ప్రతి ఇన్కమ్ యజమానికి అప్పచెప్పాలి. మీరున్నా లేకున్నా నిజమైన ధర్మం, మీరు లేకుంటే ఇంకా చాలా జాగ్రత్తగా మీకు అప్పచెప్పాలి. అది మన ధర్మం. చెట్లు చేమలు వాటి యొక్క కష్టాయితని భగవంతుడు యజమాని, ఆయనకి అప్పచెప్తే యజమాని ఏం చేస్తాడు? సపోజ్ ఆ అబ్బాయి మాకు మందులు తెచ్చిస్తాడు, బాబు గురుగారి దగ్గర డబ్బులు తీసుకో, ఓకే తీసుకొని పో. యజమాని ఏం చెప్తే వినాలా. భగవంతుడు అంటాడు ఓకే నేను సంతృప్తి పడ్డాను, మీరు రిటర్న్ తీసుకోండి. ఇప్పుడు ఆఫరింగ్ అయిపోయింది, మనం తీసుకోవాలా? భగవంతుడి కేవలం చూపు ద్వారా సంతృప్తి పడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆహారము యజ్ఞం చేయడం ద్వారా ఆహార పదార్థాలు పవిత్రం అవుతాయి. పవిత్రమైన ఆహారము మనం ఆరతి తర్వాత ఇదే పవిత్రమైన ఆహారాన్ని మనం భుజించబోతున్నాము. అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టకుంటే అది శుద్ధి అయినటువంటిది కాదు, శుద్ధి కానటువంటిది. భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల శుద్ధి అయింది. అది తినడం వల్ల మనిషి అస్తిత్వం పవిత్రమవుతుంది. మన యొక్క మనుగడ, మన అస్తిత్వం పవిత్రమవుతుందంట. అస్తిత్వం పవిత్రం కావడం ద్వారా స్మృతిలోని సూక్ష్మ గ్రంథులు పవిత్రమవుతాయి. స్మృతి పవిత్రమైనప్పుడు మనిషి మోక్ష మార్గం గురించి ఆలోచింపగలుగుతాడు. కాబట్టి ఈ సమాజానికి అత్యవసరమైంది కృష్ణ భక్తి భావన. మనకు భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించేది. తర్వాత భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు నైవేద్యం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణ. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనము తినే ప్రతిదీ కూడా మొట్టమొదట యజ్ఞము, పెద్ద ప్రాసెస్ ఏముండదండి. తులసి వేసి భగవంతుడికి నైవేద్యం పెట్టండి. మనం మొట్టమొదటిగా చేయవలసింది భోజనము చేసే ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పించి ఆహారాన్ని మనం భుజించాలి. అది మానవుడి యొక్క ధర్మము. ఎన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి మానవ జన్మ వచ్చిందండి? ఎన్ని లక్షల సంవత్సరాలు? 80 లక్షలు. అంటే ఎగ్జాంపుల్ 80 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చిందండి. దేని కొరకు? భుజించే ప్రతిదీ కూడా పశువులాగా భుజించకండి, పక్షిలాగా భుజించకండి, క్రిమికీటకల్లాగా భుజించకండి, జలచరాల్లాగా భుజించకండి. కేవలం మానవుడిలాగా భుజించండి. మానవుడు ఏ విధంగా తినాలి? ప్రతిదీ భగవంతుడికి సమర్పించింది తినాలి. ఒకవేళ అలా తినకుంటే ఏమైతుందంట? పాపాన్నే భుజించిన వాళ్ళు అవుతారు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ ఎవరైతే భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటారో వాళ్ళు సుఖము శాంతిని పొందుతారంట. ఎవరైతే భగవత్ ప్రసాదాన్ని తీసుకోరో నా సుఖం నా శాంతి. మన బాధలకు దుఃఖాలకు కారణం కేవలం తిరుపతికి వెళ్తే భగవంతుడు నా కష్టాన్ని తొలగించడానికి నాకు సుప్రభాత సేవలో లక్కడికి వచ్చినాయి. ఆ భగవంతుడికి సుప్రభాత సేవకు పోవాలంటే ఎన్ని గంటలకు లేచి వెళ్ళాలి తెలుసా? మధ్యాహ్నం midnight 1 o'clock స్నానం చేసుకుని బయలుదేరుతూ ఉండాలా, అందరికీ ముందు ఉండాలని. ఇంట్లో ఎప్పుడన్నా ఒక్కసారన్నా 4 గంటలకు లేస్తారండి. మరి అక్కడనేమో 1 o'clock పడుకోమిగా. పడుకుంటే ఆయనతో వెళ్తూ రాకపోతే కష్టమని దొరకడమే గొప్ప. 1 o'clock స్నానం చేసి వెళ్తాం. కాబట్టి అక్కడ సుప్రభాత సేవ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు. మీకు అక్కడ సుప్రభాత సేవకు వెళ్ళేప్పుడు మన ఏ టెన్షన్ అన్నా బాధలు గుర్తు చేసుకుంటూ వెళ్తామండి, గుర్తురావు.
వెళ్ళిపోతాం తొందరగా. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దివ్యమంగళ దర్శనాన్ని దర్శించుకోండి అంటే కళ్ళు మూసుకొని ప్రభు లిస్ట్ అంతా చదువుతాం. నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, అది ఉంది, మా అమ్మాయికి ఇట్లా ఉంది, అది ఉంది, ఇవన్నీ కరెక్ట్. ఈ రోజు అమ్మ నడవండి అసలు దర్శనమే చేసుకొని నడవండి పెట్టేసి అంతసేపు వెళ్ళింది భగవద్ దర్శనానికి. కానీ భగవంతుని ముందు వెళ్ళగానే కళ్ళు మూసుకొని కోరికలంతా లిస్ట్ చదువుతాం. అవసరం లేదు. భగవంతుని దర్శనం చేసుకుంటే స్కానింగ్ మనకి ఇక్కడ ఎముక ఇరిగిందంటే ఆ డాక్టర్ సాబ్కి ఎన్ని చెప్పాల్సిన అవసరం లేదు. స్కానింగ్ చేయమంటే చాలు. ఇది స్కానింగ్ ద్వారా ఏమవుతుంది ప్రభుజీ? మొత్తం రిపోర్ట్ మనం లోపల ఏముందో మనం చెప్పలేము, స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. అలానే మనం ఐ కాంటాక్ట్ భగవంతుని ఇలా చూసామనుకో, ఐ కాంటాక్ట్ ద్వారా మన లోపల ఏముందో మొత్తం తెలుస్తున్నారు. ఇది తెలియ కళ్ళు మూస్తాం. భగవంతుని చూడాలండి, ఐస్ కదా. మనకి ఇక్కడ ఏం చేస్తారండి, స్కానింగ్ చేసినప్పుడు ఒంటి మీద ఏవి ఉండకుండా స్కాన్ చేస్తూ ఉంటారు కదా. కళ్ళు తెరవండి, స్కాన్ అవుతుంది. భగవంతుడు మన కళ్ళ ద్వారా గ్రహించేస్తారు, ఓ ఏమి ఈ బాధతో ఇబ్బందులతో వచ్చింది. నెక్స్ట్ మనకి చెప్తున్న భగవంతుడు నెక్స్ట్ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం 14. అన్నాద్భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. దేహాలన్నీ కూడా ఇది ఎవరితో మ్యూట్ ఏమనుందా? సో కాబట్టి దేహాలన్నీ ధాన్యంపై మనందరం కూడా ధాన్యంపై ఆధారపడి జీవిస్తున్నాము. ఈ యొక్క ధాన్యము వర్షం మీద ఆధారపడ్డది. వర్షము యజ్ఞాచరణం మీద ఆధారపడి ఉంది. ఈ యజ్ఞము విద్యుక్త ధర్మము. మనం చేయవలసినటువంటి ధర్మము యజ్ఞాలు చేయాలా. యజ్ఞాల వల్ల వర్షం పడుతుంది, వర్షం వల్ల ధాన్యం వస్తుంది, ధాన్యం వల్ల మనం జీవిస్తాం. మనం జీవించడానికి మళ్ళీ ధాన్యం వచ్చింది కాబట్టి ధాన్యాన్ని యజ్ఞ రూపంలో, ఇది సైకిల్ అన్నమాట. మనకు ఏదైతే భగవంతుడు అర్పించండి, అలా అర్పించడం వల్ల వర్షాలు పడతాయి, వర్షాల వల్ల మళ్ళీ ధాన్యం వస్తుంది, ధాన్యం వల్ల మనం భుజించగలుగుతాం. ఇలా జీవ చక్రం నడుస్తూ ఉంటుంది. సో భగవంతుడు 18th శ్లోకంలో చెప్తున్నారు, మనందరం కూడా ఆత్మానుభూతి, నేను ఆత్మను అనే అనుభూతి స్థితికి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా విద్యుక్త కర్మలు. ఇందాక విద్యుక్త కర్మ ఏంటి? ప్రతి మానవుడి యొక్క విద్యుక్త ధర్మము కృష్ణ భక్తి భావనలో, అంటే భగవత్ ప్రీత్యర్థము కర్మలు చేయండి. ప్రభుజీ, భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మలు ఏముంటాయంటే, మనం పొద్దున లేవటము నుండి పడుకునే వరకు మనం ఏ పని చేసినా భగవంతుడిని సంతృప్తి పరిచేటువంటి కర్మలు చేయండి. లేదంటే ఆ కర్మ ఫలాలు మనని బంధిస్తాయి. అంటే మనము సపోజ్ మన షాప్ కానీ మన బిజినెస్ లో కానీ ఎవరన్నా జాబ్ చేస్తూ ఆ దాంట్లో వచ్చేటువంటి, సపోజ్ మనం ఏమన్నా క్యాషియర్ గా పెట్టుకుంటాం, హోటల్ ఉంది, మనం క్యాషియర్ గా పెట్టుకుంటాం. ఆ క్యాషియర్ యొక్క డ్యూటీ ఏంటి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం యజమాని వస్తాడు, నికాలు కౌంటర్ కి ఇస్తున్నావా? అరే ఇదేందమ్మా, పొద్దునైతే నేను కష్టపడితే కౌంటర్ తీయమంటున్నాడు అని సగం కౌంటర్ ఇచ్చి సగం కౌంటర్ ఈయన తీసుకుంటే ఓకేనా? కంప్యూటర్ లో చెక్ చేస్తాడు, ఏంటంటే సగం ఇస్తున్నారు, మిగతాది ఇవ్వండి. కాబట్టి మన ధర్మం ఏంటి? అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎందుకు ఆయన మొత్తం ఇచ్చేయాలా? దాంట్లో లాభ నష్టాలు ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. నష్టం వచ్చినా మన శాలరీ ఇవ్వాల్సిందే, లాభం వచ్చినా మన శాలరీ ఇవ్వాలి. అలానే ఈ యొక్క కర్మ చక్రంలో మన డ్యూటీ భగవత్ ప్రీత్యర్థం కర్మ చేయాలి. భోజనం భగవంతుడికి ఆఫర్ చేయండి. మార్నింగ్ లేస్తారు, ఈ 24 గంటల్లో ఈ దేహానికి కావలసినటువంటి ప్రతిదీ భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు, మనం ఏమి తయారు చేయట్లేదు, అవునా కదా? కాబట్టి మన డ్యూటీ భగవంతుడికి ప్రీత్యర్థం, భగవత్ ప్రసన్నార్థమే మనం వర్క్ చేయాల్సింది. ఎందుకు ప్రభుజీ అలా చేయాలా? సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన బాబాయ్ డాక్టర్ అవుతాడు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆపరేషన్ థియేటర్ మనది కాదు కదా, స్పెషలిస్ట్ అయిన ఆ హాస్పిటల్లో ఆ
బస్ అంటే ఆపరేషన్ థియేటర్ కానీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకొని సర్జరీ చేయడం వల్ల ఆయనకి ఏమి ఇస్తారు? తగినటువంటి రెమ్యునరేషన్ ఆయనకి ఇస్తారు. ఏంటంటే నేను ఆపరేషన్ చేసిన సపోజ్ ఆపరేషన్ కు ఒక 10 లక్షలు అనుకోండి, మేబీ వాళ్ళు ఈయనకు 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు. ఇదేంటంటే నేను ఆపరేషన్ చేసి రక్షిస్తే మీరు 10 లక్షలు దీనికి 10 లక్షలు వీళ్ళు 20 లక్షలు మీరు తీసుకుంటున్నారు. దాంట్లో 20 లక్షల్లో 5% ఏంటండి? 10% 2 లక్షలు, 1 లాక్ ఇవ్వడం ఏంటి అండి? అది కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ గుడ్ విల్ ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి నీకెలా ఇస్తారండి? అలానే ఈ యొక్క భౌతిక ప్రపంచం అనే ఏర్పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ ఎవరు ఇస్తున్నారండి? భగవంతుడు ఇస్తున్నాడు. మన ధర్మం అక్కడ ఈ ఏర్పాట్లో ఉంటూ మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎలా అయితే శాలరీ బ్రహ్మాండంగా వస్తుందో, ఏముంది ఈ సర్జరీ అని ఇంకో హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ కూడా సర్జరీ చేసుకోండి. కాబట్టి అలా మనం ఈ ఏర్పాటు భగవంతుడు చేశాడు. భగవత్ ప్రీత్యర్థం మనం కర్మ చేసినట్టు అవుతే మనకు లాభం ఏంటి? భగవంతుడు శాశ్వతంగా ఇంకా ఇటువంటి భౌతిక కర్మలు చేయకుండా శాశ్వతమైనటువంటి బెనిఫిట్ మనకి ఇవ్వబోతున్నాడు. ఎక్కడ 21 శ్లోకంలో చెప్తున్నారు, యద్యత్ ఆచరతి శ్రేష్ఠః తత్తద్ ఏవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి అంటే శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి అంటే ఇక్కడ చూడండి, శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి అంటే మన ఇంట్లో తీసుకుంటే తండ్రి పిల్లలకు శ్రేష్ఠుడు కదా. తర్వాత మన సమాజంలో మన ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తి మేబీ సీఎం గారు ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ గారు ఉండొచ్చు, ఒక డిపార్ట్మెంట్ లో హెడ్. సో కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలా, శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఒక రాజు ఉండొచ్చు. ఆ రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు దాన్ని పాటిస్తారు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు బై డిఫాల్ట్ ధర్మాన్ని పాటించాల్సిందే. దాంట్లో మనకు ఒక రాజు ఉంటాడు. ఏ రాజు? ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు వైకుంఠంకి వెళ్తారు. ఆయన అటువంటి కార్యం చేశాడు. ఏ రాజు అయినా కట్వాంగ మహారాజు. ఆయన ఈవెన్ పశువులు కూడా వైకుంఠం పోవాల్సిందే. ఎలా? ఒక నియమం పెడతారండి, మీరు ప్రతి ఒక్కరు 15 రోజులకు వచ్చేటువంటి ఏకాదశి పాటించారు. ఏంటి లాభము? ఎవరైతే ఏకాదశి పాటిస్తారో వాడు వైకుంఠం వెళ్ళటం. అక్కడ యమధర్మరాజు అంటారు, ఆయన ఒక రాజ్యం కాదు, మొత్తం భూమండలానికి చక్రవర్తి. భూలోకం నుంచి ఎవరు వస్తలేరు నా దగ్గరికి. మరి ఇదే యమలోకం ఖాళీ అయిపోయినట్టు. బ్రహ్మదేవుడు గారు ఇదేంటి స్వామి, నా డ్యూటీ నాకు నిద్ర వస్తా ఉంది, డ్యూటీ చేయలేకపోతున్నాను. సో కాబట్టి అంటే యమధర్మరాజు పెడపైపోవాలని నాకు ఏమీ పని పట్టలేదు అని చెప్పేసి, కాబట్టి భూమండలం మొత్తం పాటింప చేశాడు కట్వాంగ మహారాజు. మనం మన ఇంట్లో వాళ్ళని పాటింప చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? మనం పాటిస్తలేము. మనం పాటిస్తే ఫస్ట్ ఆచరించి ఇతరులకు బోధించాలి. నా ఆచరణే బాగాలేకపోతే నేను ఎలా బోధిస్తాను? కాబట్టి ఇక్కడ ఆచరణ అన్నప్పుడు అందు గురించే భగవంతుడు రామచంద్రుడి యొక్క అవతారం, దాన్ని ఏమంటారు? ఏ అవతారం అంటారు? అది మర్యాద పురుషోత్తముడు. ప్రతి మర్యాదని రామచంద్రుడి దగ్గర తెలుసుకోవాలి. ఒక గొప్ప కుమారుడిలాగా, గొప్ప శిష్యుడిలాగా, గొప్ప భర్తలాగా, గొప్ప సోదరుడిలాగా, గొప్ప మిత్రుడిలాగా, గొప్ప రాజులాగా, మనం మన నిజ జీవితంలో ఫ్యామిలీలో ఏ వరుసన తీసుకోండి, అది రామచంద్రుడు సీతమ్మ వారు. అందుగురించి రామరాజ్యంగా వాళ్ళ రాముడు అని చెప్పేసి పేరు దాని గురించే తీసుకుంటా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము ఆ విధమైనటువంటి పెద్దలను ఎన్నుకోవాలి. గురువు, అటువంటి ఉత్తమ గురువును మనం ఎన్నుకోవాలి. ఆ గురువు మనని అన్ని కష్టాలు దుఃఖాల నుంచి బయటపడేసి మనకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని, వైకుంఠ ప్రాప్తిని కలిగించేటువంటి గురువు గారిని మనము ఎన్నుకోవాలి. భగవంతుడు ఇక్కడ 31వ శ్లోకంలో చెప్తున్నారు, నా ఆజ్ఞానుసారం తమ కర్మలు నిర్వర్తిస్తూ, అంటే భగవంతుడి ఆజ్ఞానుసారం జీవించాలి. లైక్ ఎట్లయితే ప్రతి ప్రభుత్వము, ప్రతి దేశంలో రాజ్యాంగం ఉంటుందా ప్రభుత్వం?
రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ లో విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే. నేను పాటించను అంటే వాళ్ళని ఏమంటారు? నేరస్తులు. అంతే కదా. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తే, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే చలాన్ పడుతుంది. నీ వెహికల్ అయినా ప్రభుత్వం ఏదైతే నియమాలు పెట్టిందో దాని ప్రకారమే నడపాలి. ప్రభుత్వము నియమాలు నేను రెడ్ లైట్ ఉన్నప్పుడు నడిపించుకుంటా పోతా అంటే నడవదు. అని భగవంతుడు నా ఆజ్ఞానుసారం తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశం ఎవరైతే అసూయ రహితులై ఇతరుల పట్ల అసూయ ఉండదు పాటిస్తారో వాళ్ళు సులభంగా ఇది ఒకటే జన్మ డైరెక్ట్ భగవద్ ధామాన్ని వాళ్ళు పొందగలుగుతారని భగవంతుడు చెప్తారు. భగవంతుడు 40వ శ్లోకంలో చెప్తున్నారు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ కామము తిష్ట వేసుకుని కూర్చుండే స్థానాలు. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానము కప్పివేసి అతన్ని మోహపరుస్తుంది. సో మనందరము చాలా మంచి వాళ్ళమండి. మన యొక్క జీవితం పతనము కావడానికి కామము. ఈ కామము, ఆ కామం అంటే నాకే కావాలా, నేనే అనుభవించాలా ప్రతి దాన్ని. దానికి కారణం ఏంటంటే 3 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళని ఏమంటారు అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసిన వాళ్ళని ఏమంటారు? గోస్వామి. ఇంద్రియాలు మనని కంట్రోల్ చేస్తే గోదాస్. కాబట్టి ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఒక డిపార్ట్మెంట్ లో హెడ్ ఉన్నాడు. హెడ్ ని వాళ్ళ స్టాఫ్ కంట్రోల్ చేయాలా, ఆ హెడ్ స్టాఫ్ ని కంట్రోల్ చేయాలి. హెడ్ మొత్తం స్టాఫ్ అందరినీ కంట్రోల్ చేయాలి. ఆయనని స్టాఫ్ కంట్రోల్ చేస్తే ఇంకా ఆఫీస్ ఎట్లుంటది? ఇంకా ఎవరికి వారి ఏమన్నా ఉంటుంది. అలాగే ఈ యొక్క దేహం అనే సంస్థ, దేహం ఒక సంస్థ అన్నాడు. దేహం అనే సంస్థలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకు కూడా ఏదైనా కంపెనీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అకౌంట్స్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఒకటి 2 డిపార్ట్మెంట్స్ అని చెప్తారా? మరి హూ ఇస్ ద బాస్? ఒక సంస్థకు బాస్ ని మనం గుర్తిస్తా ఉంటాము కదా. మరి ఈ దేహం అనే కంపెనీకి బాస్ ఎవరు? హూ ఇస్ ద బాస్? రిషిత, నీకు బాస్ ఎవరు? నువ్వు మేనేజర్ కాదు. నువ్వు దేహమా ఆత్మనా? ఆత్మ. మరి నీ సంస్థ అంటే ఎవరు? నీకు ఒక కంపెనీ ఉందా? ఎనప్రభు నేనే పని చేస్తున్నా. నీకేం కంపెనీ ఉంది? నీ కంపెనీ పేరేంటి? రిషిత అనే ఫాల్స్ ఐడెంటిఫికేషన్ నాకు కనబడేటువంటి ఈ దేహము నీ కంపెనీ కదా, నువ్వు అనేది కాదు కదా. సో మరి ఈ కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అందరూ నీ మాట వినాలా వద్దా? నువ్వు వాళ్ళ మాట వినాలా? అది థియరీ. ప్రాక్టికల్ ఏం జరుగుతుంది? ఏమంటారు? రేబెల్లి శ్రీనివాస్ ప్రభుజీ, రేబెల్లి రిషిత మాతాజీ స్టాఫ్ మాట వింటుందా? స్టాఫ్ రేబెల్లి రిషిత మాట వింటుందా? మన మాట వింటే భగవంతుడు ఏం చెప్తాడు చెయ్యాలా. భగవంతుడు ఏం చెప్తున్నాడు?
భాగవతం 10.84.13 లాస్ట్ ఇంకొక శ్లోకం ఎండ్ చేద్దాం. యస్యాత్మ బుద్ధి కుణపేతి ధాతుకే స్వదీహ కలత్రాదిషు భౌమ ఇజ్జదీః యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేష్వ విఘ్నేషు స ఏవ గోకరః. 3 ధాతువులచే తయారైన ఈ దేహమే తానని తెలిసేవాడు, దేహము నుండి ఉత్పన్నమైన వారిని తన బంధువులుగా భావించేవాడు, జన్మస్థానమే పూజనీయమైనదని అనుకునేవాడు, తీర్థస్థానంలో ఉండే దివ్య జ్ఞానవంతులను కలుసుకోవడానికే గాక కేవలం స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళేవాడు గాడిద లేదా గోవుగా పరిగణింపబడతాడు. కాబట్టి దయచేసి ఈ ఇంద్రియాలను దేని కొరకు ఉపయోగించాలంటున్నాడు? మనకు కంపెనీ, మొట్టమొదటి కంపెనీ దేహం. ఈ దేహంలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని మన మాట వింటే మీరు ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రపంచాన్ని జయించవచ్చు అంటే ఈ ప్రపంచాన్ని ప్రభుజీ అలెగ్జాండర్ లాగా జయించడం కాదు. ఈ ప్రపంచం నుంచి మళ్ళీ మనము తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. పునర్జన్మ లేనటువంటి విజయాన్ని మనం పొందొచ్చు. పునర్జన్మ లేకుండా ఉండాలంటే భగవంతుడు ఏమంటాడు? నా లోకం ఎవరైతే వస్తారో వాళ్ళు తిరిగి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఏ శ్లోకంలో చెప్తారు? తద్భాసేతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అది కూడా వస్తుందా? ఆ బ్రహ్మ భువనాల్లోక దయచేసి భగవద్గీతలో చెప్తున్నారు, మీరు మొట్టమొదటగా మీ ఇంద్రియాలను జయించండి. అది ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో మీరు ఈ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ గాని లేకుంటే అందరికి బలవంతుడు బాక్సర్ దాన్ని ఏమంటారు వరల్డ్ ఛాంపియన్ గాని ఎంత ఛాంపియన్ అయినా మీరు ఈ ఇంద్రియాలకు సర్వెంట్ అయిపోయినటువంటి జీవితం మొత్తం పతనం అయిపోయినట్టే. దీనికి అలెగ్జాండర్ కూడా చెప్తాడు, ప్రపంచాన్ని జయించాను, ఒక్క చిల్లి గబ్బ కూడా తీసుకెళ్ళలేదు. తర్వాత స్టీవ్ జాబ్స్ ఆయన కూడా వెళ్ళిపోయింది అనుకుంటా కదా, వెళ్ళిపోయాడు. చాలా రిచెస్ట్ పర్సన్, ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళలేకపోయాను. చేయవలసింది ఏంటి? ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, దయచేసి అట్లీస్ట్ 19 డిపార్ట్మెంట్స్ అన్నాడు ప్రభుజీ. కొన్ని డిపార్ట్మెంట్స్ ని భగవంతుడి కొరకు పని చేయించండి. ఏంటా కొన్ని డిపార్ట్మెంట్స్? అన్ని డిపార్ట్మెంట్స్ మనం చేయించలేము. మనకు కనబడే కొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే ముఖ్యమైన డిపార్ట్మెంట్. ఈ 19ల మనని అద్భుతంగా భగవద్ధామం నడిపించేటువంటి మొట్టమొదట చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఏంటి? చెవులు. కళ్ళు కూడా అవసరం లేదు, కళ్ళు లేకున్నా కూడా మనం చేయగలుగుతాం. చెవులు భగవంతుడి యొక్క చెవులు ఎందుకు ఇచ్చాడు? భగవంతుడి యొక్క కథ అమృతాన్ని వినడానికి. ఎవరైతే భగవంతుడి కథా శ్రవణం చేస్తారో వాళ్ళు చాలా సులభంగా ప్రపంచాన్ని జయించగలుగుతారు. నెక్స్ట్ నోరు కూడా ఇచ్చాడు కదా, మనం నోరు ఇచ్చాడా? నోటిని కేవలం భగవంతుడి కీర్తన చేయడానికి, నామరూప గుణ లీలలు కీర్తన చేయడానికి, భగవంతుడి యొక్క భగవద్గీతని చదవడానికి, భాగవతం చదవడానికి కొరకు, తర్వాత భగవంతుడి యొక్క నామాన్ని జపించడానికి కొరకు టైం కేటాయించండి. నామం జపించండి, వినండి. గీతా భాగవతం చదవండి, వినండి. ఈ రెండు చేయడం వల్ల మనకు ఎటువంటి లాభం వస్తే చెప్తారండి ఎవరు? వినడము పలకడం వల్ల లాభం ఏమొస్తే చెప్తారు? ప్రపంచాన్ని జయించే లాభం. అంత్యకాలంలో సపోజ్ ఎవరైనా కాన్షియస్ కోల్పోయారంటే, ఎక్స్టర్నల్ అన్కాన్షియస్ అయ్యారనుకోని, ఇంటర్నల్ గా ఆర్గాన్స్ పనిచేస్తే మొత్తం బాడీ డెడ్, బ్రెయిన్ డెడ్ అవుతే పనిచేయవు. కానీ ఆయన బయట మాట్లాడలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, కానీ ఇంటర్నల్ గా కిడ్నీ పనిచేస్తుంది.
భోజనం వెళ్తుంది, మరి ఏం పని చేయకపోతే డెడ్ బాడీ ఇంటర్నల్ పని చేస్తుంది. మనం పడుకుంటాం, చూడ్డానికి ఏమి స్పందన ఉండదు, కానీ లోపల పని చేయవా? పని చేస్తుంది. కాబట్టి స్మృతి, శ్రవణం కీర్తనం వల్ల మన లోపల భగవంతుడి యొక్క స్మృతి జరుగుతుంది. దాన్ని ఏమంటారు? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణ జరుగుతుంది. లోపల ఫీడ్ అవుతుంది, ఫీడ్ అయ్యి ఆటోమేటిక్ గా అది స్మరణ జరుగుతూ ఉంటుంది. మనం కూడా కళలు ఎందుకు వస్తాయండి? డే టైంలో మనం ఏదో ఆలోచిస్తాం, రాత్రిపూట అది కళల రూపంలో ప్రకటితం అవుతుంది. డే టైంలో మొత్తం భగవత్ కర్మ చేస్తే రాత్రిపూట ఏమొస్తుందండి? పడుకుంటాం కానీ స్మరణ జరుగుతూ ఉంటుంది. శ్రవణం కీర్తనం స్మరణం, దాని తర్వాత ఏమవుతుంది? భగవంతుడికి పాద సేవనం, భగవంతుడికి రాగానే ప్రణామం చేస్తాం, గురికి ప్రణామం చేస్తాం, పాద సేవనం ఆటోమేటిక్ గా జరిగిన తర్వాత అర్చనం. చేతులతో ఏం చేయాలండి? ఇప్పుడు అర్చన చేయబోతున్నాం. మాతాజీలు చాలా అద్భుతంగా అలంకరించారు, కొంతమంది మాతాజీలు వంట చేశారు. అర్చనం భగవంతుడికి నైవేద్యం, భగవంతుడికి అలంకరణ, భగవంతుడికి సంబంధించిన కర్మ చేయడానికే మనకు చేతులు ఇచ్చాయండి. నెక్స్ట్ ఏముంది? అర్చన తర్వాత వందనం. వందనం అంటే భగవంతుని స్తుతించడం, అదే ముఖ్యంగా భగవంతుని ఈ నోటి ద్వారా స్తుతించడం. నెక్స్ట్ భగవంతుడు ప్రణామం చేయడం, స్తుతించడం. నెక్స్ట్ ఏముంది? దాస్యం. దాస్యం అంటే నన్ను నేను సేవకుడిగా భావించడము, యజమానిగా భావించకూడదు. అర్థమైందా? ఎందుకు? నన్ను నేను యజమానిగా అంటే నేను అందరికీ యజమాని అవుతాను. కాబట్టి నేను ఆత్మ అన్నప్పుడు ఆత్మ పరమాత్మకు సేవకుడు. కాబట్టి ఆ సేవా భావం మనకి ఎప్పుడైతే కలుగుతుందో భగవద్ధాం వెళ్ళగలుగుతాం. సో కాబట్టి అట్లీస్ట్ ఈ ఇంద్రియాలతో పాదాలు దేని కొరకు ఇచ్చాడు భగవంతుడు? భగవంతుడి యొక్క మందిరానికి, భగవంతుడి యొక్క సత్సంగానికి, భగవంతుడి ధామానికి వెళ్ళడానికి పాదాలు ఇచ్చాడండి. ఆ విధంగా మన ప్రతి ఇంద్రియాన్ని, కళ్ళని భగవంతుని చూడడానికి, తర్వాత ఈ ముక్కుని స్మెల్ భగవంతుడికి అర్పించినటువంటి పుష్పాలను స్మెల్ చూడడానికి, నాలుకని రెండు పనుల కొరకు, భగవత్ ప్రసాదాన్ని తీసుకోవడానికి మరియు భగవంతుని కీర్తించడానికి. కేవలం ఈ పనులు చేయండి, మీరు ప్రపంచాన్ని జయిస్తారు, మీ కంపెనీని జయిస్తారు.